26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నిన్నమొన్నటి వరకు యుద్ధ ప్రభావం దెబ్బ కొడితే ఇప్పుడు ప్రకృతి పగబడుతోంది. ఫలితంగా నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రత్యేకించి బియ్యం మార్కెట్లో ధరల విలయం కొనసాగుతోంది. కొద్ది రోజులుగా బియ్యం ధరలు ఆకాశానంటున్నాయి. కిలో బియ్యం ధర 70 నుంచి 80 రూపాయలు పలుకుతుండడం షాక్ ఇస్తోంది. ఇక నల్గొండ జిల్లాలో బియ్యం ధరలు ఎలా ఉన్నాయి, రైస్ మార్కెట్ వ్యాపారులు ఏమంటున్నారు, మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. ఓవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే మరోవైపు బియ్యం ధరలు కూడా అదుపు తప్పి పరుగులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైతే సన్నబియ్యంగా చెప్తున్నటువంటి బియ్యం ధరలు అయితే రికార్డు స్థాయిలో పెరుగుతుండడంతో జనం జేబులకైతే చిల్లులు పడుతున్నాయి. ముఖ్యంగా ప్రధానంగా మధ్యతరగతి సామాన్య ప్రజలు ఎక్కువగా తీసుకునేటువంటి వినియోగించేటువంటి సన్నబియ్యం ధరలు అయితే విపరీతంగా పెరుగుతోంది. మనం చూడవచ్చు మార్కెట్లో ఏది జేఎస్ఆర్ కానీ బీపీటీ కానీ సోనా మసూరి వంటి ఈ రకమైనటువంటి బియ్యం ధరలు అయితే రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ బియ్యం కొనుగోలు చేయాలంటేనే వినియోగదారులు అయితే బంబేలెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బహిరంగ మార్కెట్లో ఈ రకమైనటువంటి మార్కెట్ ధరలు అయితే గత కొద్ది రోజులుగా గత 3-4 నెలలుగా ఈ ధరలు అయితే రెక్కలు లేకుండా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే గతంలో ఏదైతే పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో రవాణా ఖర్చులు పెరగడంతో పాటు ఇతర ప్రభావంతో కొద్దిగా బియ్యం ధరలు కూడా పెరిగినట్టుగా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ముఖ్యంగా సన్నబియ్యం ధరలు అయితే మార్కెట్లో కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మార్కెట్లో పెరుగుతున్నటువంటి బియ్యం ధరలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారి ఉన్నారు. చెప్పండి, బియ్యం ధరలు ఎట్లా పెరుగుతున్నాయి, ఏ రకంగా ఉన్నాయి? గతంలో చూసుకుంటే మనకు కొద్ది రోజుల యుద్ధ ప్రభావం వల్ల కొంచెం పెరుగుకుంటా స్టెప్ బై పెరుగుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు బీపీటీ, సింగిల్ పాలిష్, జేఎస్ఆర్ క్వింటాల్కు 1000 రూపాయల చొప్పున పెరుగుకుంటూ వచ్చిన. అందులోటి ఎలిన ప్రభావం వల్ల ఈ కరువు వచ్చేది. ఇప్పుడు వర్షా ప్రభావం కూడా లేకపోవడం, గత కొన్ని రోజుల్లో ఇప్పుడు ఎండలు మండుతున్నాయి. ఇప్పుడు కొంచెం వర్షాలు కూడా లేకపోవడం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నది. బయటకి ఎక్స్పోర్ట్ పోతుంది, బాగా ఎక్స్పోర్ట్ పోతుంది. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు కరువు వచ్చేసేస్తుంది. ఒకటి వచ్చేసి రేట్లు బాగా పెరిగిపోతున్నాయి. పైన కూడా అక్కడి నుంచి కూడా పైకి నుంచి కూడా రేట్లు పెరిగినాయి. కరువు వచ్చేస్తుంది కాబట్టి పంట కూడా దిగుమతి లేదు. ఉన్న కాడికి ఎక్స్పోర్ట్ పోతున్నది. మనకు చెప్పండి, ఎట్లా ఉంది పెరిగిన అంటే బియ్యం ధరలు పెరిగిన తర్వాత మీ మార్కెట్ ఎట్లా ఉంది, ఎట్లా ఏ రకంగా వ్యాపారం కొనసాగండి? గిరాకులు 50% చాలా వరకు పడిపోయాయి. రేట్లేమో పెరిగినాయి, గిరాకులు అయితే లేవు. చాలా వరకు గిరాకులు పడిపోయినాయి. క్వింటల్కు 1000 రూపాయల చొప్పున పెరిగినాయి. జేఎస్ఆర్ 8000 ఇప్పుడు ప్రజెంట్ అన్నీ 1 by 1. అంటే బియ్యం వ్యాపారి చెప్తున్న దాని ప్రకారం అంటే దాదాపు ప్రతి రకమైనటువంటి బియ్యానికి అయితే దాదాపు ఈ 3-4 నెలల్లోనే దాదాపు 1000 రూపాయలకు పైగా పెరిగిందని చెప్తున్నారు. సామాన్యులు కానీ మధ్యతరగతి జనం కూడా బియ్యం అయితే కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితి అయితే వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ బియ్యం ధరలకు రెక్కలకు కళ్లెం వేయాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒకప్పుడు దేశానికే ధాన్య భండారంగా ఉన్నటువంటి తెలంగాణలో ఈసారి ధాన్యం కూడా దిగుబడి కూడా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా రేట్లు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ధాన్యం దిగుబడి ఉన్నప్పుడు కూడా ఈ బియ్యం ధరలు మాత్రం అంతు చిక్కడం లేదు. మొన్నటి వరకు యుద్ధ ప్రభావం అన్నారు, ఈరోజు ఎలినో ప్రభావంతో ఈ రకమైన ధరలు పెరుగుతుండడంతో జనం అయితే బెంబేలెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, నల్గొండ. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.